తీయమ్మా అడుగులు మరి ఓకే అటే రెడీ రైట్ ఓకే 10వ తరగతిలో మంచి ప్రతిభను కనపరిచి అత్యుత్తమ మార్కులతోటి ప్రభుత్వ పాఠశాల జెడ్పిహెచ్ఎస్ సూర్యాపేటలో చదివినటువంటి ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి జవాది శ్రీనివాస్ గారి కుమార్తె జవాది వీరయ్య గారి కుమార్తె జవాది మహాలక్ష్మికి 600 గాను 560 మార్కులు సాధించి దాదాపుగా 95% మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభను కనపరిచి పేద కుటుంబంలో కూడా ఆణిముత్యాలు ఉంటాయని నిరూపించినందుకు గాను ఆ సంబంధించినటువంటి కుటుంబానికి ఆమెకు బాసటగా నిలిచేందుకు గాను మున్నూరు కాపు ట్రస్ట్ తరఫున అందరం కూడా సమిష్టిగా చాలా కొంత విరాళాలు సేకరించి 50,000 రూపాయలని ఈరోజు నగదు రూపంలో వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఇదే విధంగా అందరూ సమిష్టిగా మున్నూరు కాపు ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు బాసటగా ఉంటామని సమిష్టిగా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం. మున్నూరు కాపు ట్రస్ట్ తరఫున జెడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ మహాలక్ష్మి స్కూల్లో ఫస్ట్ వచ్చింది. పై చదువుల కొరకు ఆర్థిక స్తోమత లేకపోవటం వలన మన మున్నూరు కాపు ట్రస్ట్ దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఎమ్మటే స్పందించిన మన మున్నూరు కాపు గౌరవ సభ్యులందరూ తమ సహాయ సహకారాలతోటి ఈరోజు ఆ మహాలక్ష్మి పై చదువుల కొరకు 50,000 నగదుగా ఈ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మున్నూరు కాపు ట్రస్ట్ ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలలో ఇలాంటి పేద విద్యార్థులకు, పేద ప్రజానీకానికి, వరద బాధితులకు అనేక రకాలుగా ఈ ట్రస్టు ఉపయోగపడుతున్నది. భవిష్యత్తులో కూడా మహాలక్ష్మి చదువుల కొరకు మేము ఉన్నాము అంటూ వారికి ఒక భరోసా ఇస్తున్నామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ గౌరవ సభ్యులకు, ఇందులో కంట్రిబ్యూట్ చేసిన గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాలక్ష్మి, ఇది నీకు ఇచ్చేది ఏదో జస్ట్ మేము ఇస్తున్నట్టు అనుకోవాలి. నీ లైఫ్కు బాసిటైన కోసం ఇస్తాము. ఎక్కడ కూడా డీవియేట్ కావద్దు. ఓకే, ఒక లక్ష్యం అంటూ ఉండాలి. దాన్ని ఫిక్సప్ చేసుకొని దానికోసం ఆ డిజైర్ ఎప్పుడు చాలా ఫైర్ ఉండాలి. ఓకేనా?